ఇప్పుడే అందుతున్న బిగ్ బ్రేకింగ్ బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025ను రద్దు చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించలేమని ఒక నిర్ణయానికి వచ్చింది. కీలక ప్లేయర్స్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉన్నందున ఐపీఎల్ 2025ను రద్దు చేసే యోచనలో బీసీసీఐ ఉంది. పాక్ దాడి కారణంగా నిన్నటి ఐపీఎల్ మ్యాచ్ ను సైతం రద్దు చేసింది. ఇక భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ రాబోయే రోజుల్లో మ్యాచ్లను రద్దు చేసే ఆలోచనలో ఉంది. ఐపీఎల్ 2025ను రద్దు చేసే ఆలోచనలో బీసీసీఐ ఉంది. బీసీసీఐ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025ను రద్దు చేసే యోచనలో బీసీసీఐ ఉంది. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం కష్టసాధ్యం కాబట్టి ఇప్పటి వరకు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరికొన్ని మ్యాచెస్ అన్నవి ఉన్నాయి, ప్లే ఆఫ్స్ మ్యాచెస్ అనేవి ఉన్నాయి. సో వాటిని సైతం రద్దు చేసే యోచనలో బీసీసీఐ ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా మనం భారత్లో ఏ విధంగా యుద్ధ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు హై అలర్ట్ జారీ చేశారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం కష్టసాధ్యం అవుతుంది కాబట్టి ఐపీఎల్ ను రద్దు చేసే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు కీలక ప్లేయర్స్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని కూడా బీసీసీఐ ఇక్కడ ఆలోచిస్తోంది. ఇందువల్లనే ఐపీఎల్ మ్యాచెస్ ను రద్దు చేసే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఇప్పటి వరకు కూడా ఏవైతే మ్యాచెస్ జరిగాయో ఇక రాబోయే మ్యాచెస్ అంటే ప్లే ఆఫ్స్ మ్యాచెస్ కూడా ఇంకా జరగాల్సి ఉంది. సో వాటిని సైతం రద్దు చేసే యోచనలో ఉంది. నిన్న కూడా మనం చూసాం ఐపీఎల్ మ్యాచ్ అనేది రద్దయింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఈ భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలకు హై అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్లేయర్స్ పై కూడా దాడులు జరిగే అవకాశం ఉందని బీసీసీఐ ఇక్కడ భయపడుతోంది. కాబట్టి ఐపీఎల్ 2025ను మొత్తానికే రద్దు చేసే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దీనిపైన ఇవాళ కానీ రేపు కానీ అధికారికంగా ఒక కీలక ప్రకటన అయితే వెలువడనుంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఈ ఐపీఎల్ ను రద్దు చేసే ఆలోచనలో బీసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే అధికారికంగా ఎప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది? అయితే హరీష, కొద్దిసేపటి క్రితమే బీసీసీ బోర్డు భేటీ అవ్వడం జరిగింది. అయితే ఇండియా పాక్ మధ్య ఉన్న ఉద్రిక్త నేపథ్యంలో నిన్న ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలన్నట్టు కూడా ఆలోచించినట్టు తెలిసింది. దానికి సంబంధించిన సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఇతర ప్రాంతాలకు ఐపీఎల్ మిగిలిన మ్యాచ్లను తరలించాలా లేదా పూర్తిగా ఐపీఎల్ ఏదైతే ప్రీమియం లీగును పూర్తిగా రద్దు చేయాలన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే బోర్డు భేటీ అవ్వడం జరిగింది. అయితే ఇటు రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ఈ మూడు రాష్ట్రాలకు పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో క్రికెటర్స్ ను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడవచ్చు అన్న ఒక కీలక సమాచారం మేరకు ప్రస్తుతం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే అది ఇతర ప్రాంతాల్లో ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్న సురక్షిత స్టేడియంలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో నిర్వహించాలా లేదంటే మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ నే పూర్తిగా తీసివేయాలన్న దానిపైన కూడా ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. హరీష్, రైట్, థ్యాంక్ యూ గోపి.